ఒక సినిమాకు కోట్ల బడ్జెట్ కేటాయించడం ఒక ఎత్తు అయితే దానిని వరల్డ్ వైడ్గా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం మరో ఎత్తు. ఆ ప్రమోషన్స్ ప్లాన్ చేయడం అతి పెద్ద సవాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని గుర్తించి తూచా తప్పకుండా ప్లాన్డ్గా అమలు చేశారు కాబట్టే రాజమౌళికి దేశవ్యాప్తంగా అంత బ్రాండ్ పెరిగింది. RRR టైంలో ఇద్దరు హీరోలతో హైదరాబాద్ నుంచి ముంబై వరకు తిరిగి విపరీతంగా పబ్లిసిటీ పెంచుకున్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో కూడా వీరికి విపరీతమైన క్రేజ్ లభించింది. సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నా సరే సినిమా గురించి నలుగురు ఈ రేంజ్లో మాట్లాడుకోవడమే ఓపెనింగ్స్ను డిసైడ్ చేస్తుంది. ఇది ప్రతి దర్శక నిర్మాత ఫాలో అవ్వాల్సిన మెయిన్ స్ట్రాటజీ. ఇందులో రాజమౌళిని మించిన వారు లేరు. ఇప్పుడు సుక్కు కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం విపరీతమైన బజ్ సంపాదించుకుంటున్న పుష్ప 2 ది రూల్ మూవీ ప్రమోషన్స్తో దుమ్ము దులిపేస్తోంది. ఇప్పటి వరకు పుష్ప 2 మూవీ 2 ఈవెంట్స్ను కంప్లీట్ చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా, అసలు ఎవరి ఊహలకు అందని విధంగా బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేసింది. దీంతో నేషనల్ మీడియా ఫోకస్ అంతా అప్పటి నుంచే పుష్ప మీద ఉంది. ఇసుకేస్తే రాలనంత జన సందోహం, వారిని చూసి పోలీసులే షాక్ అయ్యారు. నెక్స్ట్ డే మీడియా, సోషల్ మీడియా అంతా పుష్ప 2 కవరేజ్తో నిండిపోయాయి. ఇక రీసెంట్గా చెన్నైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ గెస్ట్గా రావడం, దేవిశ్రీ స్పీచ్, బన్నీ డ్యాన్స్, హీరోయిన్స్ గ్లామర్, జనంతో నిండిపోయిన స్టేడియం ఈవెంట్కు హైలైట్గా మారాయి. ఇలా పుష్ప 2 ప్రమోషన్స్తో డబుల్ సిక్సర్ కొట్టేసింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే జనం మాట్లాడుకునేలా చేసింది. గతంలో కూడా చాలా సినిమాలకు హీరోలు బయటి రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేశారు, కానీ అది కేవలం కొన్ని ప్రెస్ మీట్స్ వరకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు పుష్ప 2తో మరో అడుగు ముందుకు వేశాడు బన్నీ. పబ్లిక్ ప్లేసుల్లో ఈవెంట్స్ కండక్ట్ చేసి అభిమానుల పల్స్ను క్యాచ్ చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు పుష్ప టీం. వీటన్నిటికీ కోట్లలో ఖర్చు అయ్యే ఉంటుంది. అదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు అయితే హైప్ను పెంచడానికి చేసిన ప్రతి ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఇది ఓపెనింగ్స్ మీద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ను క్రియేట్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ అంతకంతా వసూళ్ల రూపంలో లాభాలు తెచ్చేస్తోంది. ఇక సౌత్లో మాత్రమే పుష్ప ఈవెంట్స్ బాకీ ఉన్నాయి. ఇక్కడ పుష్ప 2 ఎలాంటి హైప్ ఫామ్ చేస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.